గైస్ రీసెంట్గా వాట్సాప్ వాళ్ళ ప్రైవసీ పాలసీని అయితే రిలీజ్ చేసింది. సో ఈ ప్రైవసీ పాలసీని చూసి చాలామంది యూట్యూబర్స్ కానీ టెక్ రివ్యూవర్స్ కానీ ఆర్ బ్లాగ్ రైటర్స్ కానీ చాలా అయితే భయపెట్టేశారు జనాల్ని. అంటే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సో భయపడాల్సింది అంత లేదు, అనవసరంగా భయపెడుతున్నారు జనాల్ని. అండ్ లేటెస్ట్గా ఎలాన్ మస్క్ సిగ్నల్కి చేంజ్ అవ్వండి, సిగ్నల్ యాప్కి అని చెప్పారు. సో అతను ఏ ఒపీనియన్తో సిగ్నల్ యాప్కి చేంజ్ అవ్వమన్నాడు, అంతేగాని వాట్సాప్లో సెక్యూరిటీ లేదా లేకపోతే దీంట్లో సిగ్నల్లో ఫుల్ సెక్యూరిటీ ఉందా, సో ఎందుకు చెప్పాడు అనేది మనకైతే తెలియదు. సో నేనైతే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఇలాంటి మోడల్స్ మీద వర్క్ చేస్తుంటాను. సో అందుకని నాకు తెలిసిందైతే నేను చెప్తాను. సో ఇది నేను మెయిన్గా ఎందుకు చేస్తున్నానంటే, వీడియో వాట్సాప్ని బేస్ చేసుకొని చాలా బిజినెసెస్ అయితే రన్ అవుతుంటాయి. మెయిన్గా ఉమెన్ ఇంట్లో కూర్చొని ఏదో చీరలు అమ్ముకోవడం కానీ, డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో సెల్ చేయడం కానీ, సో ఇలాంటి బిజినెస్ అయితే చేస్తుంటారు. వాళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో మేబీ అందరూ సడన్గా ఒక యాప్కి ఇంకొక యాప్కి చేంజ్ అవ్వాలంటే వాళ్ళ బిజినెస్లో అయితే లాస్ వస్తాయి. సో వాళ్ళ ఇంట్లో హౌస్ వైఫ్స్కి అయితే తెలియదు, అనవసరంగా భయపడిపోతారు, ఒకటి చెప్పంగానే అయితే భయపడిపోతారు. సో అందుకే నేనైతే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎ సన్, జస్ట్ టెల్ యువర్ మామ్ దట్ యూ డోంట్ నీడ్ టు ప్యానిక్ అని చెప్పండి మీ మామ్స్కి కానీ ఎవరికి. సో ఇది ఎవరు ఆలోచించాలి, దీని గురించి ఎవరు ఆలోచించకూడదు సో అనేది నేను ఒక న్యూట్రల్ మైండ్తో అయితే చెప్తాను. నేను ఏ యాప్కి ఫేవర్ కాదు, ఏ యాప్కి అగైనెస్ట్ కాదు. సో నేను ఒక న్యూట్రల్ మైండ్తో అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ బిజినెస్ మోడల్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరగద్ది, మన డేటాని ఎలా యూస్ చేస్తారు, సో ఇవన్నీ అయితే డిస్కస్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, my name is Rohit. I create digital content on technology, content creation and digital marketing. మీకు వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ అవుట్ ఎనీ ఫ్యూచర్ వీడియోస్. గైస్, మీలో ఎంతమంది రెడ్ బస్ యాప్ని, ఐఆర్సిటీసీ యాప్ని బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ బుక్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తారు? సో ఇన్ కేస్ వాటిని యూజ్ చేస్తున్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్ ఉంది. రెడ్ బస్ యాప్లో బస్సెస్ బుక్ చేసుకునేటప్పుడు కానీ, ఐఆర్సిటీసీలో ట్రైన్స్ బుక్ చేసుకున్నప్పుడు కానీ, మీకు బుక్ చేసేసుకున్న తర్వాత మీరు ఒక పర్టికులర్ డేట్ పెట్టి ఆ డేట్లో జర్నీ చేస్తానని టికెట్ అయితే బుక్ చేసుకుంటారు. సో బుక్ చేసుకున్న తర్వాత మీకు ఆ జర్నీ డేట్ రాగానే, ఆ రోజు రాగానే మీకు ఆ రోజు మార్నింగ్ కావచ్చు, లేకపోతే జర్నీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కావచ్చు, మీకు గూగుల్ క్యాలెండర్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. సో మీలో ఎంతమంది ఆ నోటిఫికేషన్ గమనించారు? సో ఆ నోటిఫికేషన్ ఏముంటుందంటే, గూగుల్ క్యాలెండర్లో మీకు ఈరోజు జర్నీ ఉంది, బీ రెడీ అని ఏదో ఒకటి వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ మనం రెడ్ బస్ యాప్లో, ఐఆర్సిటీసీ యాప్లో బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ బుక్ చేసుకుంటే గూగుల్ క్యాలెండర్కి ఎలా తెలిసింది? సో ఇప్పుడైనా ఆలోచించారా మీరు? ఇది చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో దీంట్లో భయపడాల్సిన పని అయితే లేదు. మన డేటాని రెడ్ బస్ వాళ్ళు గూగుల్కి ఏమన్నా అమ్మేశారా అని అయితే అలా ఫీల్ అవ్వద్దు. నేను చెప్తున్నాను దీని గురించి బ్యాక్గ్రౌండ్లో ఏమవుద్ది అనేది. సో మీరు రెడ్ బస్లో, ఐఆర్సిటీసీలో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక ఈమెయిల్ అయితే ఇవ్వాలి కదా. మీరు టికెట్ బుక్ చేసుకోగానే ఆ టికెట్ అనేది మీ ఈమెయిల్కి వెళ్ళద్ది. సో అప్పుడు గూగుల్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, జీమెయిల్ అల్గారిథము ఆ ఈమెయిల్ మొత్తం రీడ్ చేస్తుంది. సో రీడ్ చేసిన తర్వాత ఓకే ఇది జర్నీ లాగుంది, ఫ్రమ్ డేట్ ఉంది, టు డేట్ ఉంది, డెస్టినేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పి అదేమనుకుంటుంది అంటే, ఓకే ఇది టికెట్ లాగుంది, నేను దీన్ని క్యాలెండర్కి యాడ్ చేసి ఆ రోజు గుర్తు చేయాలి మన యూజర్కి అని అల్గారిథము అలా వర్క్ అవుద్ది. సో ఇది బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒక పర్సను మన డేటాని తీసుకొని మనకు గుర్తు చేస్తాడు అలాగే ఏమి ఉండదు. ఇదంతా కంప్యూటర్ అల్గారిథమ్. సో దీన్నే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. ఇవన్నీ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ సాఫ్ట్వేర్ దీంట్లో. సో వాటిని బేస్ చేసుకొని అల్గారిథమ్స్ అయితే వర్క్ అవుతాయి. అంతేగాని మన డేటాని ఒకరు తీసుకొని అలాగైతే చేయరు. సో ఇక్కడ వీళ్ళు గూగుల్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మనకి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే ఆ డేటాని అయితే తీసుకొని మీకైతే రిమైండర్ ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఆ రిమైండర్ ఇవ్వకపోయి ఉంటే మీకు ఆ రోజు గుర్తుండకపోయి ఉండొచ్చు మీరు జర్నీ ఉందని, మేబీ గుర్తు కూడా ఉండొచ్చు. బట్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితేనే మనకి ఇదైతే చేశారు గూగుల్ వాళ్ళు. సో దీన్ని పక్కన పెట్టేస్తే మనం వాట్సాప్ యూజ్ చేస్తాం, ఫేస్బుక్ యూజ్ చేస్తాం, గూగుల్, జీమెయిల్ అన్నీ యూజ్ చేస్తాం కదా. ఏ రోజైనా ఆ కంపెనీస్కి మనం 1 రూపీ అయినా పే చేసామా? పే చేయలేము. బట్ మనం పే చేయకుండా వాళ్ళేమో మనకి ఫ్రీగా సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? కానీ ఆ కంపెనీస్లో మళ్ళీ చూస్తే ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 1 crore శాలరీ ఉంటుంది ఇయర్కి, 2 crores అని సుందర్ పిచ్చయ్కి 500 crores శాలరీ ఉంటుంది ఎవ్రీ ఇయర్. వీళ్ళందరికీ ఇంత శాలరీస్ ఎలా ఇస్తున్నారు? వాళ్ళకి డబ్బులు రావాలిగా. మనం అయితే రూపాయి కూడా ఇవ్వము, వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు? సో ఇది ఎలా వస్తుంది అంటే,
ఏ కంపెనీ అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక యాప్ క్రియేట్ చేసిన, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన షార్ట్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఒకటి ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఎక్కువ యూజర్స్ని తీసుకోవాలి, యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ అయ్యి మన యాప్ని ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేటట్టు చేసుకోవాలి అని దాన్ని ప్రమోట్ చేస్తారు. అందుకే మన దగ్గర డబ్బులు ఏం తీసుకోరు. సో ఎక్కువ మంది యూజర్స్ చేరిన తర్వాత, ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ బిజినెస్ వాళ్ళైనా కొన్ని యాడ్ ఏజెన్సీస్తో మాట్లాడుకుంటారు. మేబీ యాడ్ ఏజెన్సీస్ అయినా వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళైనా యాడ్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే, మా యాప్ని 1 బిలియన్ యూజర్స్ లేకపోతే 1 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు, మీరు మాకు ఇంత డబ్బులు కడితే మీ యాప్ని మేము ఈ బిలియన్ యూజర్స్కి పంపిస్తాము, బ్రాడ్కాస్ట్ చేస్తాము. సో మీ ప్రోడక్ట్ని వాళ్ళు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, అలా కొనుక్కుంటే మీకు లాభం వస్తుంది అని ఈ గూగుల్ వాళ్ళు కానీ, ఫేస్బుక్ వాళ్ళు కానీ, అమెజాన్ వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడుకుంటారు యాడ్ ఏజెన్సీస్తో. ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది పాపులర్ అయింది. నార్మల్గా అయితే మనకి సోషల్ మీడియా, ఇంటర్నెట్ లేకముందు ఎలా ఉండేది, యాడ్స్ అనేవి టీవీస్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మనకు 20,000కి 30,000కి అలా ఒక కాలము, సో ఇలా ఒక 10 సెకండ్స్ టీవీలో మనకి యాడ్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా బూమ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా గూగుల్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా యాడ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఈ యాడ్స్ అనేవి కూడా ఇప్పుడు నాకు ఒక ప్రోడక్ట్ అంటే ఇంట్రెస్ట్, సపోజ్ నాకు మొబైల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్, నాకు యాడ్ వచ్చేది నేను ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను, లేకపోతే ఇంకేదో సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పుడు నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు నాకు యాడ్స్ కనిపిస్తాయి. ఆ యాడ్స్లో కాస్మెటిక్స్ వస్తే అది వేస్ట్ కదా, నేను అసలు వాటిని చూడను. సో వాళ్ళు నాకు ఆ యాడ్ చూపించి కూడా వేస్ట్ కదా. సో నా ఇంట్రెస్ట్ ఏందో వాళ్ళకి తెలియాలి. సో నా ఇంట్రెస్ట్ ఏందో తెలియాలంటే గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం దేని గురించి అయితే ఎక్కువ సెర్చ్ చేసి ఉంటాము, గూగుల్లో చాలా సెర్చ్ చేస్తుంటాం కదా. సో నేను బెస్ట్ మొబైల్ ఏంది, సో ఈ ప్రైస్ రేంజ్లో ఆ ప్రైస్ రేంజ్లో మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తుంటాను కదా. ఓకే, ఈ అబ్బాయి ఎక్కువ మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయికి మనం ఓన్లీ మొబైల్స్నే యాడ్స్గా చూపిద్దాము, సో మేబీ అది నచ్చితే కొనుక్కుంటాడు. సో అలాగా నాకు నా ఇంట్రెస్ట్ని బట్టి నాకు ఆ సంబంధించిన యాడ్స్ అయితే చూపిస్తున్నారు. అది ఫేస్బుక్ వాళ్ళు కావచ్చు, గూగుల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ ప్రైవసీ పాలసీ గురించి ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. మెసేజెస్ అయితే మన అన్నీ ఎన్క్రిప్టెడ్లో ఉంటాయి. ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే, ఒక మెసేజ్ మనం హలో అనే ఒక మెసేజ్ ఎన్క్రిప్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఎన్క్రిప్టెడ్ హ్యాష్ మెసేజెస్ ఉంటాయి, అది అర్థం కాదు మనకి, ABCD 1 2 3 అలా గజిబిజిగా అయితే ఉంటాయి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇది హలో అనే ఒకటి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఎన్క్రిప్టెడ్ మెసేజ్. సో దాన్ని మనం చదివినా కానీ మనకి ఏం అర్థం కాదు. సో అలాగా ఎన్క్రిప్ట్ అయిపోయి వాళ్ళ డేటాబేస్లో స్టోర్ అవుద్ది. సో డేటాబేస్లో స్టోర్ అయ్యేది కూడా ఎలాగా స్టోర్ అవుద్దో చెప్తాను వినండి. ఏదైనా మెసేజ్, సపోజ్ నేను పర్సన్ ఏ అండ్ మా ఫ్రెండ్ పర్సన్ బి, నేను మా ఫ్రెండ్కి హాయ్ అని మెసేజ్ చేశాను. సో ఇక్కడ 2 థింగ్స్, మా ఫ్రెండ్ ఆన్లైన్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇన్ కేస్ ఆన్లైన్లో ఉంటే నా హలో అనే మెసేజ్ అతనికి వెళ్ళిపోయింది, డెలివరీ అయిపోయి అతను కూడా చూసేసాడు. సో నేను పంపించిన హలో, అతను రిసీవ్ చేసుకున్న హలో అనే మెసేజ్ వాట్సాప్ డేటాబేస్లో స్టోర్ అవ్వదు. అది ఎక్కడ స్టోర్ అవుద్ది అంటే మన ఫోన్లోనే స్టోర్ అవుద్ది. మన ఫోన్లో ఫైల్ మేనేజర్స్కి వెళ్తే ఆండ్రాయిడ్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో వాట్సాప్కి సంబంధించిన ఇంకో ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో ఎన్క్రిప్ట్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ అతను ఆఫ్లైన్లో ఉన్నాడు, నేను హాయ్ అని పంపించినప్పుడు, హలో అని పంపించినప్పుడు అతను ఆఫ్లైన్లో ఉన్నాడు, అప్పుడు అతనికి మెసేజ్ అనేది డెలివరీ అవ్వదు, సర్వర్లో అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోద్ది. సో ఆ వెయిట్ చేస్తున్న మెసేజ్ వాట్సాప్ డేటాబేస్లో స్టోర్ అవుద్ది, వాట్సాప్ సర్వర్లో స్టోర్ అవుద్ది. సో అది స్టోర్ అయ్యేది కూడా ఎన్క్రిప్ట్ అయ్యి స్టోర్ అవుద్ది. ఎన్క్రిప్ట్ అంటే ఇందాక చెప్పాను కదా ఎలా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో అది అర్థం కాదు, వాళ్ళు చూసినా కానీ ఆ వాట్సాప్ వాళ్ళకి అర్థం కాదు. సో ఆ డెలివర్ కాని మెసేజ్ అనేది వాట్సాప్ డేటాబేస్లో ఎన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది అంటే 30 days మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. ఆ 30 days తర్వాత అది డిలీట్ అయిపోద్ది. సో అది ఇంకా వాళ్ళకి యాక్సెస్ కూడా ఉండదు, వాట్సాప్ వాళ్ళు కూడా యాక్సెస్ చేయలేరు, మనము యాక్సెస్ చేయలేము. సో అలాగా వాట్సాప్ మెసేజెస్ అయితే ఎన్క్రిప్ట్ అయ్యి సేఫ్ అనే చెప్తాను, అది చాలా సేఫ్. ఓకే, మనకి దానివల్ల మనం ఏమి అఫెక్ట్ అవ్వం, మనం మెసేజెస్ ఏమి అఫెక్ట్ అవ్వం, మన ప్రైవసీ ఏమి దెబ్బతిందు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫొటోస్ పంపించుకుంటాం, వీడియోస్ పంపించుకుంటాం కదా. సో ఫొటోస్, వీడియోస్ ఇవి కూడా ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి. సో ఇలాగా మనకి మన డేటాను అయితే ఎన్క్రిప్ట్ చేసి వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. మన దగ్గర నుంచి పర్మనెంట్గా స్టోర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ ఇస్తాం కదా, సో ఆ ఫోన్ నెంబర్ పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటారు. అండ్ మనం ఒక ప్రొఫైల్ ఫోటో పెడతాం కదా,
సో అది పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటారు. అండ్ మనం స్టేటస్ అని ఇంకోటి పెట్టుకుంటాం, సో అవైలబుల్ అని, హే దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్, సో అలాగా అదొకటి. అండ్ అబౌట్, మన గురించి అబౌట్ అని ఇంకోటి ఉంటుంది, అవి మాత్రమే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, ఇంకా మిగతావి ఏవి స్టోర్ చేసుకోరు. అండ్ ఇంకా ఏం స్టోర్ చేసుకుంటారంటే మనం ఏదైనా గ్రూప్స్లో జాయిన్ అయినప్పుడు ఆ గ్రూప్కి సంబంధించిన ఐడి కానీ, సో ఇలాంటివి స్టోర్ చేసుకుంటారు అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువ స్టోర్ చేసుకోరు. సో ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు అందరూ ఇష్యూగా ఏం చెప్తున్నారు అంటే, సో వాట్సాప్ అనేది 2009లో ఎవరో క్రియేట్ చేశారు, దాన్ని 2014లో మార్క్ జకర్బర్గ్ అయితే కొనుక్కున్నాడు. సో $19 బిలియన్ కొనుక్కున్నాడు. ఫేస్బుక్ వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాట్సాప్ని చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఇంప్రూవ్మెంట్స్ చేసి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్, బెటర్ క్వాలిటీ వీడియో కాల్స్, క్వాలిటీ ఆడియో కాల్స్, మనకి స్టేటసెస్ ఆప్షన్స్, సో చాలా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు, ఎన్క్రిప్ట్ చేయడం మెసేజెస్. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఫేస్బుక్ వాట్సాప్ ఇప్పుడు సేమ్ పేరెంట్ కిందే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాట్సాప్లో ఉన్న యూజర్స్ ఎవరైతే ఫేస్బుక్లో ఉంటారో వాళ్ళకి ఈ వాట్సాప్లో వాళ్ళు షేర్ చేసుకునే లింక్స్ కానీ, వాళ్ళు షేర్ చేసుకునే ఏదైనా ప్రోడక్ట్ లింక్స్ ఏదైనా ఉంటుంది కదా, సో వాటిని బేస్ చేసుకొని సేమ్ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టే ఫేస్బుక్లో కూడా యాడ్స్ జనరేట్ చేస్తాం అని అయితే చెప్తున్నారు. సో అది ఆల్రెడీ చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. నేనైతే 2 years నుంచే గమనిస్తున్నాను. ప్రైవసీ పాలసీ అనేది ఇప్పుడు అప్డేట్ చేశారు వాళ్ళు, అంతే. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏం చెప్పారంటే, ఫ్యూచర్లో వాట్సాప్లో కూడా మేము యాడ్స్ని చూపిస్తాం మీకు మన ఇంట్రెస్ట్ బేస్ని బట్టే ఉంటుంది. అండ్ ఆ యాడ్స్ కూడా ఇంకా పేమెంట్స్ పెడతాం. ఇప్పుడు మనకి వాట్సాప్, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా ఎలా ఉన్నాయి. సో అలాగా వాట్సాప్లోనే ఇంకొక పేమెంట్ది కూడా పెడుతున్నారు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం వాట్సాప్లోనే షాపింగ్ కూడా చేయొచ్చు, ప్రోడక్ట్స్ని కొనొచ్చు. సో ఇవన్నీ ఎవరితో టైప్ అయి చేస్తున్నారంటే, జియో వాళ్ళతో టైప్ అయి చేస్తున్నారని టాకు. సో జియో మార్ట్ ఈ మధ్య మార్క్ జకర్బర్గ్ రిలయన్స్ కంపెనీలో 40,000 crores ఇన్వెస్ట్ చేశాడు కదా. సో ఎందుకంటే ఇవన్నీ చేయడానికి అయితే చేశారు. సో వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్ అయితే అదే, జియో మార్ట్ని అక్కడ మనం ఏదైతే పర్చేస్ చేస్తామో అవన్నీ వాట్సాప్ నుంచే పర్చేజ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచే పేమెంట్స్ చేయొచ్చు. సో దాంట్లో అవన్నీ మెన్షన్ చేస్తున్నారు, మేము పేమెంట్ పెడతాం, వాట్సాప్ పేమెంట్, సో వాట్సాప్లో యాడ్స్ ఇవన్నీ పెడతాము అని చెప్పున్నారు, అంతేను. సో మన డేటాని ఎలా యూజ్ చేసుకుంటారంటే, మన యొక్క ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుంది అని మాత్రమే మన డేటాని అయితే యూజ్ చేసుకుంటున్నారు, అంతే. అంతకు మించి మన డేటాని వేరే వాళ్ళకి సెల్ చేసేయడం కానీ, సో మన డేటాను అమ్మేయడం కానీ అలాంటివి అయితే ఏం చేయరు. సో అనవసరంగా చాలామంది అయితే ఇలా భయపెడుతున్నారు, సో సిగ్నల్కి చేంజ్ అవ్వండి. అండ్ మీకు ఇంకొకటి చెప్తాను, వాట్సాప్ని ఎవరైతే కనిపెట్టారో సిగ్నల్ని కూడా అతనే కనిపెట్టాడు. వాట్సాప్ని 2009లో బ్రెయిన్ యాక్టన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఓమ్ అనే అతను వాట్సాప్ని కనిపెట్టారు 2009లో. అలాగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గానే చేశారు వాళ్ళు స్టార్టింగ్లో, కానీ డబ్బులు అయితే ఛార్జ్ చేసేవాళ్ళు, ఇయర్కి $1 అని అలా తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత సరిగా రన్ అవ్వక వాట్సాప్ని క్లోజ్ కూడా చేసేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత కొంతమంది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాట్సాప్ని అలా కొంచెం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మార్క్ జకర్బర్గ్ మంచి డీల్ దొరకగానే మార్క్ జకర్బర్గ్కి అమ్మేశారు. సో ఇది జరిగింది వాట్సాప్. ఆ తర్వాత అమ్మేసిన తర్వాత ఇంకా వీళ్ళు మళ్ళీ బ్రెయిన్ యాక్టన్ అతను మళ్ళీ సిగ్నల్ అని చెప్పి ఒక యాప్ని క్రియేట్ చేశాడు. సో మేబీ సిగ్నల్కి కూడా మంచి యూజర్ బేస్ రాగానే, మంచి డీల్ దొరకగానే అమ్మేయచ్చు, చెప్పలేం. సో కానీ ఇప్పుడు మాత్రం ఏం చెప్తున్నారు, సేమ్ మేము ఎన్క్రిప్ట్ చేస్తాం డేటాని, మేము స్టోర్ చేసుకోము. సో ఇవన్నీ అప్పుడు వాట్సాప్ క్రియేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, ఓకే మేము లాస్ట్ అన్నిటికీ అవాయిడ్ అయి ఉంటామని. సో కానీ అమ్మేసిన తర్వాత ఎవరైనా బిజినెస్సే కదా చూసుకుంటారు, డబ్బులు వస్తే ఎవరైనా బిజినెస్సే. సో అలాగా ఇప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సిగ్నల్ కూడా అమ్మేయచ్చు. సో ఇలాగ మనం ప్రతి యాప్ని అది అమ్మేస్తున్నారని చెప్పి ప్రతి యాప్ని ఇంకా మనం చేసుకుంటే వెళ్ళలేం కదా. సరే ఇప్పుడు సిగ్నల్ స్టాండర్డ్ అయింది అనుకోండి, సిగ్నల్లో మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంకేదో బిజినెస్ చేస్తాం అనుకోండి, మళ్ళీ అది ఇలా అని తెలిసి మళ్ళీ ఇంకో దానికైతే చేంజ్ అవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్లో అయితే జరిగేది ఇది. మన డేటాని ఏ కంపెనీ అయినా మన బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసమే యూజ్ చేస్తుంది. అది ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు. సో ఎవరైనా దీనికే యూజ్ చేస్తారు. సో మీలో ఎవరు డిలీట్ చేయాలి వాట్సాప్, ఎవరు డిలీట్ చేయాలి, ఎవరు డిలీట్ అని చెప్పను, ఎవరు యూజ్ చేయకూడదు. మీకు అనవసరమైన యాడ్స్ వద్దు, మాకు ఫేస్బుక్లో యాడ్స్ వద్దు, నాకు నా ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్ కూడా వద్దు అని అనుకుంటే మీరు వాట్సాప్, ఫేస్బుక్ యూజ్ చేయొద్దు. అండ్ లేదు మాకు యాడ్స్ కావాలి, మాకు షాపింగ్ చేసేటప్పుడు కానీ మాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి, నేను పర్సనల్గా అమెజాన్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవడం కంటే
ఫేస్బుక్కే నాకు రికమెండ్ చేస్తే నాకు ఏం కావాలో నా ఇంట్రెస్ట్ని బట్టి, సో నాకు అదే బెటర్, నాకు అదే కావాలి అనుకుంటే ఉండండి. వాట్సాప్ని లీవ్ చేయాల్సిన పని అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో వాట్సాప్లో పేమెంట్స్, షాపింగ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు సింగిల్ యాప్లోనే. నాకు ఇవన్నీ వద్దు, ఈ పేమెంట్లు, మాకు జస్ట్ మెసేజింగ్ ఒకటే కావాలి, మెసేజింగ్, వాయిస్ కాల్స్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఓకే ఇవి ఒక్కటే కావాలి, ఇంకా నాకు ఇవన్నీ వద్దు సింగిల్ యాప్లో అనుకునే వాళ్ళు షిఫ్ట్ అవ్వండి, సిగ్నల్కి షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో ప్రస్తుతానికైతే నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఓకే గ్రూప్స్ ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, చెప్పలేం. ప్రస్తుతానికి అయితే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది అంతేగాని డేటా మనల్ని దోచేస్తున్నారు అనేది ఎప్పుడు అనుకోవద్దు. అది జస్ట్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే, అంతే. గైస్, ఇన్ కేసు మీరు వాట్సాప్ డిలీట్ చేసేయాలి అని ఫిక్స్ అయితే చాలామందికి ఎలా డిలీట్ చేయాలో కూడా తెలీదు. సో డిలీట్ చేయడం అంటే ఏదో అన్ఇన్స్టాల్ చేయడం కదా యాప్ని. సో డిలీట్ చేసే పద్ధతి వేరే ఉంటుంది, అది వాట్సాప్లో నుంచే మనం చేసుకోవాలి. సో అన్ఇన్స్టాల్కి డిలీట్కి రెండింటికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. అన్ఇన్స్టాల్ చేస్తే ఏమవుద్దంటే వాట్సాప్ యాప్ అనేది మీ మొబైల్లో నుంచి మాత్రమే డిలీట్ అవుతుంది, కానీ మీ యొక్క డేటా ఉంటుంది కదా, డేటా వాట్సాప్ యొక్క డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది కదా, సో ఆ డేటా మాత్రం అలాగే ఉంటుంది, లైఫ్ టైంకి అలాగే ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ డేటాను కూడా తీసేయాలన్నప్పుడు వాట్సాప్లో మీకు సెట్టింగ్స్కి వెళ్తే అకౌంట్ సెట్టింగ్స్లో లాస్ట్లో ఆప్షన్ డిలీట్ మై అకౌంట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ డిలీట్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడగద్ది. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వాట్సాప్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుద్ది. అలా డిలీట్ చేస్తే వాట్సాప్ అకౌంట్లో నుంచి డిలీట్ చేస్తే ఏమవుద్దంటే వాట్సాప్ డేటాబేస్లో ఉన్న మీ డీటెయిల్స్ లైక్ మీ నేము, మీ ఫోన్ నంబరు, మీ ప్రొఫైల్ పిక్చరు, మీ అబౌట్, మీ స్టేటస్, సో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. గైస్, నేను లిటరల్గా చెప్తున్నాను. సో దాన్ని మొత్తం లైన్ బై లైన్ అయితే చదివాను, ప్రైవసీ పాలసీని చదివైతే మీకు చెప్తున్నాను. బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను డీప్ లెర్నింగ్ మోడల్స్ మీద వీటి మీద వర్క్ చేస్తున్నాను. సో అందుకే నాకు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో అనేది తెలుసు. అండ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా కూడా నేను కంపెనీస్లో వర్క్ చేసి నేను అక్కడ తెలుసుకునే మీకు చెప్తున్నాను. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ షేర్ చేయాలి, మనం రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్, దట్స్ వై ఐ మేడ్ దిస్ వీడియో ఫర్ యూ గైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ I'll see you in the next one.